అవినీతి మీద మీరు తక్షణమే పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయాలని జోనల్ కమిషనర్ గారికి చెప్పిన, నిజమైన లబ్ధిదారులకు వెంటనే చివరి వరకు ఆఖరి వాడి వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినాము. మూడవది, మీరు ఎవరెవరికి నగదు ఇచ్చిండ్రో లిస్టు కావాలంటే మేము యాప్లో లోడ్ చేసిన మా సర్వర్ ఎక్కడుంటుందో నాకు తెలియదు అంటుండు. ఇట్లాంటిది ఎప్పుడు కూడా ఇట్లాంటిది లేదు, తక్షణమే అది కూడా రావాలని చెప్పినాం. వీటన్నిటి నేపథ్యంలో సోమవారం వరకు సమయం ఇచ్చినాం జోనల్ కమిషనర్ కు, డిప్యూటీ కమిషనర్. ఈ నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ కింద మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్న 6 డివిజన్లు 6 కార్పొరేటర్ల ప్రాంతం వస్తుంది. ఇప్పటికి ప్రభుత్వం 19 కోట్ల చిల్లర 20 కోట్ల చిల్లర మంజూరు చేసినాం, 16 కోట్ల పైచిలకు పంచినాం, ఇప్పుడు పంచుతామంటారు. సోమవారం వరకు సమయం ఇచ్చినాం ఈ ప్రభుత్వానికి. సోమవారం లోపల నిజమైన లబ్ధిదారులకు అందరికీ 10,000 రూపాయల నష్టపరిహారం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్లమెంటు సభ్యుడిగా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా నేనుంటా. సోమవారం లోపల నష్టపోయిన వాళ్ళందరికీ అందించకపోతే సోమవారం తర్వాత అవసరం అనుకుంటే బస్తీ నుంచి 1000 మందిని 6 డివిజన్ల నుంచి 6,000 మందిని తీసుకొని వచ్చి ఇదే జోనల్ కమిషనర్ ఆఫీసుని సోమవారం తర్వాత ముట్టడి చేసి అప్పుడు ప్రభుత్వం సంగతి అంతు తేలుస్తాం. ఇవన్నీ ఇక్కడ వరదల మునిగిపోయిన వాళ్ళు బాధపడుతుంటే తలమాసిన సన్నాసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ అంట, అభినవ అంబేద్కర్ అంట, లేకపోతే జ్యోతిరావు పూలేనంట. ఎంత సిగ్గు తప్పిపోయింది శ్రీనివాస్ యాదవ్ అంటే, గతంలో బానే ఉండే, ఏం మాయరోగం వచ్చిందో కేటీఆర్ ను తీసుకొచ్చి అంబేద్కర్ తోని జ్యోతిరావు పూలేతోని పోలుస్తున్నావు అంటే ఈ గులాం బతుకు ఎందుకయ్యా నీకు, గులాంగిరి ఎందుకని శ్రీనివాస్ యాదవ్ అడుగుతున్నా. కొంచెమన్నా సిగ్గు ఉండాలి. బీసీల గురించి మాట్లాడుతుండే ఆయన. బీసీల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి కేటీఆర్ కాళ్ళ కాడ తాకట్టు పెట్టి ఇవాళ బీసీలను మొత్తం బొందబెట్టిన బతుకునేది. నువ్వు బీసీల గురించి మాట్లాడతావా? బీసీల తర్వాత వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటావా? ఎంత సిగ్గు తప్పిపోయినా శ్రీనివాస్ యాదవ్ అంటే ఆయన మన్మడు పుడితే కేటీఆర్ పేరు పెట్టుకున్నాడు. అసలు సిగ్గుసేరం ఉండాలనయా? ఎవడన్నా పెట్టుకుంటే అంబేద్కర్ పేరు పెట్టుకుంటాడు, జ్యోతిరావు పూలే పేరు పెట్టుకుంటాడు, మహాత్మా గాంధీ పేరు పెట్టుకుంటాడు, ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, ఛత్రపతి శివాజీ పేరు పెట్టుకుంటాడు. ఎవడన్నా పెట్టుకుంటే గానీ రోడ్ల మీద జులాయిగా తిరిగి జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లలో తిరిగే కేటీఆర్ పేరు పెట్టుకుంటాడా ఎవడన్నా? ఇంత సిగ్గు తప్పిపోయిన శ్రీనివాస్ యాదవ్ నువ్వా మా గురించి మాట్లాడేది? శ్రీనివాస్ యాదవ్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, రా బస్తీలకు, ఎన్ఎండిసికి వస్తావా, పటేల్ నగర్కి వస్తావా, ఎక్కడికి వస్తావా రా. గా మధ్య ఒక అమ్మాయి సైకిల్ దక్కుతో నాలా కొట్టుకపోతే ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామన్నారు దీన్ దయాల్ నగర్ లా. కేటీఆర్ సుమేధ ఆ అమ్మాయి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు అనా పైస సాయం చేయలే, అక్కడ ఉన్న నాలాల మీద కంచెలేయలే. ఇంత కనికరం లేని పరిపాలన చేస్తున్న దుర్మార్గుడైన జులాయి, రోడ్ల మీద తిరిగే జులాయి కేటీఆర్ పేరు నీ మన్మని పెట్టుకున్నావు అంటే నీ బతుకు ఏం బతుకని మేము అర్థం చేసుకోవాలి. శ్రీనివాస్ యాదవ్ ఈ పొంకణాలు మాని వరదల మునిగి బురదల చచ్చిపోతున్న పేదోళ్ళ గురించి ఆలోచన చెయ్యి. ఆ పేదలకు ఇంతో అంతో సహాయం చేయడానికి ముందుకు రా అని చెప్పి శ్రీనివాస్ యాదవ్ ను డిమాండ్ చేస్తూ నేను హెచ్చరిక జారీ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ సిబ్బందికి, మున్సిపల్ శాఖ మంత్రికి, మీరు సోమవారం లోపల నిజమైన లబ్ధిదారులకు అందరికీ ఈ వరదల మునిగిపోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఈ నష్టపరిహారం చెల్లించే క్రమంలో 5 నుంచి 8,000 రూపాయల కమిషన్లు కొట్టిన టీఆర్ఎస్ లంగలను, దొంగలను తక్షణమే పోలీస్ కేసు పెట్టి పోలీసు వాళ్ళకు పట్టించి బేడీలేసి బజార్లో నడిపించాలి. అప్పుడే సిగ్గొస్తుంది ఈ సన్నాసులకు. అదే విధంగా అధికారులకు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఎవడో చెప్పినా ఏదో చెప్తే మీరు జైలుకి వెళ్ళినప్పుడు ఎవడు అడ్డం రాడు. ఏసీబీ కేసులు, విజిలెన్స్ విచారణ చేపట్టాల్సిందే. నిజమైన లబ్ధిదారులకు ఇచ్చిండ్రా, లేకపోతే మా శ్రీధర్ చెప్పినట్టు, మా చంద్రశేఖర్ గారు చెప్పినట్టు బెంగళూరు నుంచి వచ్చిన చుట్టాల ఆధార్ కార్డులు ఒకటే ఇంట్లో 8 మందికి లేకపోతే 10 మందికి ఇంటిల్లిపాదికి ఇచ్చుకున్న కేసుల మీద స్పష్టంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తోని మీరు విచారణ చేసి వాళ్ళ మీద
అవినీతి నిరోధక శాఖ నుంచి కేసులు పెట్టి అధికారుల మీద ఇట్లా దోపిడీకి పాల్పడ్డ టీఆర్ఎస్ నాయకుల మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. జోనల్ కమిషనర్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రికి సోమవారం వరకు సమయం ఇస్తున్నా. సోమవారం తర్వాత ఈ జోనల్ కమిషనర్ కార్యాలయాన్ని మా ఆడపడుచులు మొత్తం ఆడపడుచులనే తీసుకొస్తా. చీపుర్లతో పొరకాటలతో కొట్టిపిస్తా. ఒక్కనొక్కని అడ్డం వస్తే కళ్ళల కారం కొట్టిపిస్తా. ఒక్కనొక్కనికి వాళ్ళ ఉసురు తగులుతుందా? నీ అమ్మ బొరదలు మునిగిపోయి రూపాయి కష్టపడి కొనుక్కున్న టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం మునిగిపోతే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి మానవత్వం చూపించాల్సిన టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అందులో కూడా కమిషన్లు కక్కుర్తి పడుతున్నారంటే శవాలను పీక్క తినే సన్నాసులు మీరు. మీకు వాళ్ళ ఉసురు తలిగిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యాచరణ తీసుకొని సోమవారం తర్వాత ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటిస్తున్నాం. ఈ ప్రభుత్వం దిగొచ్చి బాధితులందరికీ నష్టపరిహారం ఇచ్చే వరకు బాధితులకు అండగా నిలబడతాం. బాధితుల తరఫున కొట్లాడతామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన బాధితులందరికీ కూడా ఎవరు భయపడకండి, బాధపడకండి, కన్నీళ్లు పెట్టకండి. కొట్లాడి మనకు రావాల్సిన నిధులను మనం గుంజుకుందాం. ఎవడైనా అడ్డం వస్తే అంగి పట్టి వంగబెట్టి 4 గుద్దులు గుద్ది అయినా మన నష్టపరిహారం తెచ్చుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మున్సిపల్ కార్యాలయాలను ముట్టడి చేసి వాళ్ళు వెలిపుచ్చిన ఆవేదన ఏందంటే నిజమైన వరదలలో మునిగిపోయిన ఇండ్లకు సహాయం అందించలేదు. చాలా ఇండ్లల్లో పీకల్లోతు నీళ్లు వచ్చి టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యము, మంచి నూనె, ఇంట్లో వంటకాల కోసం చిన్న చిన్న చిరుద్యోగులు, మధ్యతరగతి వాళ్ళు జీతం వచ్చిన మొదటి తారీఖుల్నే నెలకు మొత్తం సరిపోయే సరుకులు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒక్కసారిగా వరద ముంచేసి మొత్తం జీవితం సర్వనాశనం అయిపోయిందని కన్నీళ్లు పెడుతుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వకుండా ఏ టీఆర్ఎస్ జెండా మోసిన గాడిదలు ఉన్నాయో ఆ గాడిదలు, కొత్త గాడిదలను కొన్నిటిని జమ చేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళ చుట్టాలు ఉంటే బెంగళూరులో ఉన్న చుట్టాలను కూడా పిలుచుకొచ్చి ఆధార్ కార్డులు అందులో పెట్టి పైసలు తీసుకున్నారంట. ఇది మొదటి రకం దోపిడీ. ఇక రెండో రకం దోపిడీ, వాళ్ళు ముందల పంచుకుంటూ పోతే వెనకాల నుంచి 5 నుంచి 8 వేల రూపాయలు కమిషన్ కింద వెనకాల నుంచి ముందల ఫోటోలు దిగి పైసలు ఇచ్చినట్టు ఫోటోలు దిగి వెనకాల నుంచి బాధితులకు 2000, 4000 చేతులు పెట్టి 6 నుంచి 8 వేల రూపాయలు వాళ్ళు వెనక్కి వసూలు చేశారు. ఇట్లా భరత్ నగర్ కాలనీ, మౌలాలి దగ్గర 138 డివిజన్ల ఇట్లాంటి సన్నాసులు, దొంగలు దోపిడీ చేస్తే ప్రజలు పట్టుకొని ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు తప్పించుకోవడానికి చంద్రకాంత్ అని, నర్సింగ్ అని, అదేవిధంగా నాగరాజు అని 3 దొంగలను పట్టుకొని చెప్తే ఎమ్మెల్యే గారు విధిలేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినని బహిరంగంగా చెప్పక తప్పలేదు. మరి పార్టీ దొంగతనం చేసిన సస్పెండ్ చేస్తే డిప్యూటీ కమిషనర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దొంగతనం కేసు పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టలేదు? ఈ కింది అధికారులు, సిబ్బంది ఎందుకు ఈ దొంగలను కాపాడుతున్నారని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ దొంగలు, కొంతమంది అధికారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలిసి పేదలకు చెందాల్సిన, వరద ముంపు బాధితులకు అందాల్సిన 10,000 రూపాయలు అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ళ కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి కట్టబెట్టినరు. ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిపోయిన వాళ్ళకి కాకుండా ఆ పైన ఉన్న వాళ్ళకి ఇచ్చారు. సంతోషం, వాళ్ళకి ఇవ్వద్దని మేము అంటలేం. కింద ఇళ్లలో మునిగిపోయిన వాళ్ళకు నీకు నచ్చిన వాళ్ళకు 2 ఇళ్లకు ఇచ్చి మళ్ళీ 4 ఇళ్లు వదిలేసి ఇంకో 2 ఇళ్లకు అవతలు ఇచ్చారు. నీళ్లు వస్తే అన్ని ఇళ్లకు వస్తే ఒక కాలనీలో, ఒక బస్తీలో నీళ్లు వస్తే బస్తీ మునుగుతుంది. బస్తీలలో కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం ఏందని ఇచ్చిన వాళ్ళ లబ్ధిదారుల లిస్టు కోసం కూర్చుంటే జోనల్ కమిషనర్ గారు గంట కూర్చోబెట్టి చివరికి డిప్యూటీ కమిషనర్ దగ్గర ఉన్నాడు. ఆయనను అడిగి తెప్పియమని అంటే ఆయన రాడు, ఈయన ఇవ్వడు. చివరికి మేము నిరసన కింద కూర్చున్నప్పుడు ఏదో ఒక తూతూ మంత్రంగా ఒక కాగితం తీసి చేతిలో పెట్టిండు. దీంట్లో నెంబర్లు ఉన్నాయి తప్ప ఎవరికి ఇచ్చినో ఎలాంటి వివరాలు లేవు. నేను అడుగుతున్న ప్రభుత్వము గతంలో మొన్న జరిగిన కరోనా అప్పుడు కూడా
6 కిలోల బియ్యంతో పాటు మనిషికి 1500 ఇస్తే బ్యాంక్ ఖాతాలో రూపాయలు నువ్వు ఒక్కొక్కరికి ఇస్తే బ్యాంకులో వేయకుంటే చేతికి ఎందుకు ఇచ్చినావు అని మేము అడుగుతున్నాం. అసలు నగదు ఇచ్చే అవకాశం ఉందా? బ్యాంకులు అయితే కమిషన్లు కొట్టడానికి అవకాశం లేదు కాబట్టి నగదు చేతులు పెట్టి ఫోటో దిగి 6 నుంచి 8 వేలు గుంజుకొని ఇవాళ నగదు ఇవ్వడానికే టీఆర్ఎస్ వాళ్ళ దోపిడీ కోసం నగదును ఇచ్చేది కనిపెట్టిండ్రు. ఇవాళ అట్లాంటి సన్నాసులను చర్యలు తీసుకోమని చెప్పు తీసుకొని కొట్టమని చెప్పడానికి వస్తే జోనల్ కమిషనర్ గారు ఇవాళ దిక్కుమొక్కులేని సమస్యల మీద మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ మేము రాని నిజమైన లబ్ధిదారుల లిస్టు పార్లమెంటు సభ్యుడిగా నా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు చాలా వరకు ఇవాళ జోనల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన ఇవాళ ఇచ్చిన అవినీతి మీద మీరు తక్షణమే పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయాలని జోనల్ కమిషనర్ గారికి చెప్పిన నిజమైన లబ్ధిదారులకు వెంటనే చివరి వరకు ఆఖరి వాడి వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినాము. మూడవది, మీరు ఎవరెవరికి నగదు ఇచ్చిండ్రో లిస్టు కావాలంటే మేము యాప్లో లోడ్ చేసిన మా సర్వర్ ఎక్కడుంటుందో నాకు తెలియదు అంటుండు. ఇట్లాంటిది ఎప్పుడు కూడా ఇట్లాంటిది లేదు, తక్షణమే అది కూడా రావాలని చెప్పినాం. వీటన్నిటి నేపథ్యంలో సోమవారం వరకు సమయం ఇచ్చినాం జోనల్ కమిషనర్ కు, డిప్యూటీ కమిషనర్. ఈ నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ కింద మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్న 6 డివిజన్లు 6 కార్పొరేటర్ల ప్రాంతం వస్తుంది. ఇప్పటికి ప్రభుత్వం 19 కోట్ల చిల్లర 20 కోట్ల చిల్లర మంజూరు చేసినాం, 16 కోట్ల పైచిలకు పంచినాం, ఇప్పుడు పంచుతామంటారు. సోమవారం వరకు సమయం ఇచ్చినాం ఈ ప్రభుత్వానికి. సోమవారం లోపల నిజమైన లబ్ధిదారులకు అందరికీ 10,000 రూపాయల నష్టపరిహారం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్లమెంటు సభ్యుడిగా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా నేనుంటా. సోమవారం లోపల నష్టపోయిన వాళ్ళందరికీ అందించకపోతే సోమవారం తర్వాత అవసరం అనుకుంటే బస్తీ నుంచి 1000 మందిని 6 డివిజన్ల నుంచి 6,000 మందిని తీసుకొని వచ్చి ఇదే జోనల్ కమిషనర్ ఆఫీసుని సోమవారం తర్వాత ముట్టడి చేసి అప్పుడు ప్రభుత్వం సంగతి అంతు తేలుస్తాం. ఇవన్నీ ఇక్కడ వరదల మునిగిపోయిన వాళ్ళు బాధపడుతుంటే తలమాసిన సన్నాసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ అంట, అభినవ అంబేద్కర్ అంట, లేకపోతే జ్యోతిరావు పూలేనంట. ఎంత సిగ్గు తప్పిపోయింది శ్రీనివాస్ యాదవ్ అంటే, గతంలో బానే ఉండే, ఏం మాయరోగం వచ్చిందో కేటీఆర్ ను తీసుకొచ్చి అంబేద్కర్ తోని జ్యోతిరావు పూలేతోని పోలుస్తున్నావు అంటే ఈ గులాం బతుకు ఎందుకయ్యా నీకు, గులాంగిరి ఎందుకని శ్రీనివాస్ యాదవ్ అడుగుతున్నా. కొంచెమన్నా సిగ్గు ఉండాలి. బీసీల గురించి మాట్లాడుతుండే ఆయన. బీసీల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి కేటీఆర్ కాళ్ళ కాడ తాకట్టు పెట్టి ఇవాళ బీసీలను మొత్తం బొందబెట్టిన బతుకునేది. నువ్వు బీసీల గురించి మాట్లాడతావా? బీసీల తర్వాత వాళ్ళ తరఫున ఒకాలత పుచ్చుకుంటావా? ఎంత సిగ్గు తప్పిపోయినా శ్రీనివాస్ యాదవ్ అంటే ఆయన మన్మడు పుడితే కేటీఆర్ పేరు పెట్టుకున్నాడు. అసలు సిగ్గుసేరం ఉండాలనయా? ఎవడన్నా పెట్టుకుంటే అంబేద్కర్ పేరు పెట్టుకుంటాడు, జ్యోతిరావు పూలే పేరు పెట్టుకుంటాడు, మహాత్మా గాంధీ పేరు పెట్టుకుంటాడు, ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, ఛత్రపతి శివాజీ పేరు పెట్టుకుంటాడు. ఎవడన్నా పెట్టుకుంటే గానీ రోడ్ల మీద జులాయిగా తిరిగి జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లలో తిరిగే కేటీఆర్ పేరు పెట్టుకుంటాడా ఎవడన్నా? ఇంత సిగ్గు తప్పిపోయిన శ్రీనివాస్ యాదవ్ నువ్వా మా గురించి మాట్లాడేది? శ్రీనివాస్ యాదవ్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, రా బస్తీలకు, ఎన్ఎండిసికి వస్తావా, పటేల్ నగర్కి వస్తావా, ఎక్కడికి వస్తావా రా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.